అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి ఈ రాత్రి సంఘముగా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ ధన్యత, ఆ భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించుకుంటూ వచ్చాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై, దైవ సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. బైబిల్లో ఒక మాటని చదువుదాం రండి నాతో కలిసి దేవుని యొక్క వాక్యం దగ్గరికి. తిమోతులకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతులకి రాసిన మొదటి పత్రిక, తిమోతులకి రాసిన పౌలు తిమోతులకి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదువునానా. 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. పౌలు రాస్తున్న మాటలు ఏంటంటే, అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు. ఈ దినాలని రాశాడు, అంత్య దినాలు. కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని రాశాడు. దినాలు అంత్య దినాలలో ఉన్నాం. ఏ దినము ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలీదు. అందుకు పౌలు రాశాడు యవనస్తుడైన తిమోతికి, తిమోతి, అంత్య దినాల్లో ఎటువంటి పరిస్థితులు అంటే అపాయకరమైనవి పరిస్థితులు. ఎటువంటివి? ఎన్నడూ వినలేనంటి సంగతులు, చూడలేనంటి ఆ సంగతులు చూస్తుంటాం ఈ అంచె దినాల్లో. ఎప్పుడు వినలేనంటి సంగతులు వింటాము, ఎన్నడూ చూడలేనంటి సంగతులు చూస్తాం. కారణం ఏంటంటే పౌలు రాశాడు అంత్య దినములు అని రాశాడు. 1. 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి. దినములు ఎటువంటివి? చెడ్డవి. అదే పౌలు తిమోతికి రాసినప్పుడు అంచె దినాలు అని రాశాడు. అదే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు ఏమని రాస్తున్నాడంటే, దినములు చెడ్డవి. దినాలు ఎటువంటివి? చెడ్డ దినాలు. చెడ్డ దినాలు గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి. దినాలు చెడ్డవి కనుక దేని పోనివ్వకూడదు? సమయాన్ని పోనివ్వక. పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతా ఉన్నానా. 4వ అధ్యాయం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకములో ఉంచబడు క్రీస్తు మర్మమును గూర్చిన నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించుడి. సమయమును పోనీయక, సమయాన్ని ఏడు చేయకూడదు, పోనీయక ఏడు చేసుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలి. పౌలు కొలసీ సంఘానికి రాస్తున్నాడు, మా కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు ఏడు చేయాలా? ప్రార్థన చేయండి. సమయం లేదు, ఉండిన సమయం కొంచెం ఉంది, కొంచెం సమయం ఉంది. కాబట్టి మీరు మా కొరకు ఏడు చేయాలా? ప్రార్థన చేయండి. సమయం ఉన్న దాన్ని మీరు ఏడు చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడ్ల జ్ఞానము కలిగేడు చేయాలా, నడుచుకోవాలి. చూసే ఎంత గొప్ప మంచి మాటలు చెప్పాడు. చెడ్డ దినాల్లో
సంఘానికి వెలుపులున్న వారి ఎడ్ల ఈ చెడదినాల్లో ఏం కలిగి ఉండాలా? జ్ఞానము కలిగి. చాలా జ్ఞానం అవసరం దేవుని ప్రజలకి. సేమ్ టైంలో ఏం చెప్పాడంటే, ప్రార్థన మానికండి, సమయాన్ని కూడా వృధా చేయనివ్వకండి, సంఘము వెలుపుటి వారి ఎడ్ల జ్ఞానం కలిగి ఉండాల. అంచె దినాల్లో, చెడ్డ దినాల్లో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ప్రాముఖ్యమైనదే, సమయము ప్రాముఖ్యమైనదే, జ్ఞానము కూడా ప్రాముఖ్యమైనదే. పౌలు రాస్తున్న మాటలు ఏంటంటే, మీకు సమయము దొరికినప్పుడల్లా కూడా ఏమి చేయాలంటే మా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఇంకేమీ చేయవలసిన పని లేదు. కొన్ని పౌలు గారు టైం అప్పుడు కొన్ని పరిస్థితుల్లో చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి పౌలు గారు టైం అప్పుడు. ఆదిమ అపోస్తుల యొక్క కాలంలో సంఘానికి హింస జరిగింది. ఏంటి జరిగింది? హింస. దేవుని మాటలు చెబితే చాలు రాళ్ళుతో కొట్టారు. దేంతో కొట్టారు? రాళ్ళుతో. స్తెఫను అపోస్తుల కార్యంలో మొదలుపెట్టాడు. స్తెఫను 7వ అధ్యాయం ఏకము కూడా ఆది కాండంలో ఉన్న అబ్రహామును ఎత్తు చూపించి మాట్లాడాడు స్తెఫను. వారవలేక వాళ్ళు ఏం చేశారంటే స్తెఫనుని రాళ్ళతో కొట్టి చంపారు. పేతురు యక్ష ఆకారములో తలకిందులుగా సిలువ వేశారు. నతానీయులని ఉన్నపాటునే తన యొక్క చర్మాన్ని ఒలిసేశారు. అంతేకాదు యాకోబుని తన శిరస్సును ఖండించారు. మన దేశానికి వచ్చిన తోమ బల్లెముతో పొడిచి చంపారు. బైబిల్ ఏమేమి చెప్తుందంటే, సమయం ఉన్నప్పుడల్లా కూడా ప్రార్థన చేసుకోండి. దినాలు ఎటువంటిగా ఉన్నాయంటే చెడ్డగా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు కలుసుకునడానికి ఇప్పుడు సమయం లేదు. సమయము దొరకలే. వాళ్ళ తప్పులు వీళ్ళు చూపించడానికి, వీళ్ళ తప్పులు వాళ్ళు చూపించడానికి, వాళ్ళు అటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళు అని అనుకోవడానికి ఇప్పుడు సమయం లేదు. సమయం ఒకవేళ దొరికితే బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని మాటలు వినటం. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, వాక్యము మాకు చెప్పాలని ఉంది కానీ అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. మాకు వాక్యం చెప్పాలని ఉంది కానీ దేవుడు ఆ సమయం మాకు అనుగ్రహించినట్లు మీరు ఏం చేయాలి? మా కొరకు ప్రార్థన చేయండి. ఆ సమయం ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పేయాల. ఆ సమయం ఉన్నప్పుడే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాల. ఆ సమయం ఉన్నప్పుడే దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. అందుకు ఒక మాట రాశాడు, అంత్య దినాలు అన్నాడు. రెండో మాట ఏమని రాశాడంటే, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకండి, వేస్ట్ చేయకండి. పోయిన సమయం మరలా తిరిగి రాదు. సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి అన్నాడు పౌలు. జ్ఞాని అయిన సొలొమోను తన గ్రంథాన్ని రాస్తూ ఈ విధంగా అన్నాడు. ప్రసంగి రాసిన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి రాసిన గ్రంథము, దుర్దినములు రాకముందే లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే, రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకో. ఏ దినాలు అన్నాడు? దుర్దినాలు. ఒకటి అంత్య దినాలు అని చదివాం, 2 చెడ్డ దినాలు అని చదివాం, 3 దుర్దినాలు. ఏ దినాలు? దుర్దినాలు.
ఏ సైడ్ నుండి ఏ వార్త వస్తుందో తెలియదు. దుర్వార్త. అందుకు సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, నీ సృష్టికర్తను నువ్వేటి తెచ్చుకోవాలా? స్వర్ణకి తెచ్చుకో. నీ సృష్టికర్తను నీవు మర్చిపోకూడదు. సృష్టికర్తను వారు మరిచి సృష్టిని పూజించారు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమాపత్రిక అపొస్తలుడైన పౌలు ఈ మాటలు రాశాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతాను. దుర్నీతి చేత ఆ, 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 ఆ. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, అంతే, అవి ఆలోచించుట వలన సృష్టికర్త తేటపరచబడతాడు. 25వ వచనం ఇప్పుడు చదువు. 25వ వచనం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును ఏం చేశారు? చాలు, సృష్టిని ఏం చేశారు? పూజించారు. సృష్టికర్తకు ప్రతిగా దేవుడిని వదిలేశారు. సృష్టిని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు. దేన్ని పూజిస్తున్నారు? సృష్టిని. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుణ్ణి మర్చిపోయినట్టు వాళ్ళు ఎక్కువ మంది. దేవుడిని ఏం చేస్తారు? మరిచిపోతారు. దేవుణ్ణి మరిచిపోయి ఐక్య విచారము వలన ప్రార్థనలు వదిలేస్తారు. ఎటు వదిలేస్తారు? ప్రార్థనలు. ఎక్కడుంది ఆ మాట? లోకాసు వార్త 21వ అధ్యాయము. లోకాసు వార్త. చివరి దినాల్లో, అంచె దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో 21వ అధ్యాయము 34వ వచనం చదువునానా. మీ హృదయములను ఒకవేళ తిండి వలను, మత్తు వలను, ఐక్య విచారము వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరు వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు ఎలాగుండాలా? జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరూ అకస్మాత్తుగా, ఇది వచ్చేలోపు వీళ్ళు ఎలాగుంటారు? మంచిగా తినేసి, అలాగే కదా, తిండి వలన ఏటి వచ్చేది? మత్తు. తిండి వలన ఏటి వచ్చేస్తుంది? మత్తు. ఉదయాన్నే టిఫిన్ చేసి ఆరాధన దగ్గరికి వచ్చిన తర్వాత పాటలు నీకు అర్థం అవ్వదు, కళ్ళు మూసేస్తుంటావు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లు. అది ఒక మమత. కాబట్టి మత్తు వలన ఐక్య విచారము అని రాయబడి ఉంది. ఏ విచారం అట? ఐక్య విచారం. భూమి మీద ఏదేదో చేయాలని అనుకుంటుంటాము. ఇదొక విచారం పట్టేస్తుంటుంది మనకి. పౌలు చెప్పాడు, సమయాన్ని పోనివ్వకండి అన్నాడు. సొలొమోను చెప్తున్నాడు, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకో. తిండి వలన కానీ, ఐక్య విచారం వలన కానీ ఆయన్ని మర్చిపోతామేమో. భోజనం ఎక్కువైపోతే ఆయన ఏం చేస్తాము? మర్చిపోతా. అందుకనే సొలొమోను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 2 మనవలు చేశాడు. సామెతలు రాసిన గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం నాన్న చదువుతావా? సామెతల గ్రంథము. దేవా, నేను నీతో 2 మనవలు చేసుకొనిచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరంగా పెట్టు. పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువని ఎడ్ల
కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఓరి నాయన, ఆ స్థాయికి వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు క్రైస్తవ జీవితం కూడా ఏ స్థాయికి వచ్చిందనంటే ఎక్కువైపోయింది. ఈ యూట్యూబ్లోని చక్కెర్లు కొడుతుంది, మీరు చూశారో లేదు కానీ. యేసయ్యకే పరలోకం లేదని ఒక ఒక బోధకుడు బోధిస్తున్నాడట. యేసయ్యకి ఎట్లేదట. అబ్బా, అది ఏం బోధ నేర్చుకున్నాడో మరి. ఎక్కువైపోయింది ధనము, అన్నీ ఏమైపోయింది, ఎక్కువైపోయింది. దేనికి కొరత? కొరత ఉంటే కదా దేవుని మీద ఏటవటానికి, ఆధార పడటానికి. ఏదైనా లోపం ఉంటే, దేవా ఈ రాత్రికి ఎలా జీవిస్తాను నాయన ఈ పిల్లల్ని పట్టుకొని అని అడగడానికి అవకాశం లేదు కదా. అంతా ఎలాగుంది, సమృద్ధిగా ఉంది. దేవునిపై ఆధారపడవలసిన పని లేదు మానవుడికి ఇప్పుడు, మనిషికి. అందుకు సొలొమోను అన్నాడు, అటువంటి జీవితం నాకు వద్దు నాయనా, ఎక్కువైపోతే నిన్నే అసలుగా యెహోవా ఎవడని అందునేమో. దేవుడు అసలుకి ఎవడో అని అంటనేమో. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. తక్కువైపోతే ఏమవుతాను, దొంగిల్లి నీ నామాన్ని దూషిస్తానేమో. అందుకు బైబిల్ ఏం చెప్తుందనంటే, సృష్టికర్తను స్వర్ణంకి తెచ్చుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఆయన వాక్యముపై ఆధారపడాలి. వాక్యం ఏడు చెప్తుంది, దేవుని లేఖనాలు ఏటి బోధిస్తున్నాయి, దేవుడు ఏమని రాసుంచాడు, ఆ లేఖనాల్లో ఏది సత్యము ఏది అసత్యము. బైబిల్లో ఏమని రాయబడిందంటే, నీవు ఏ బండ నుండి చెక్కబడితివో, ఏ బండ నుండి చెక్కబడితే. మనం ఎక్కడ పునాది వేసుకున్నాము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం చదువు నాన్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం అక్క. ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమై ఉండినట్లు కట్టబడుచున్నారు. ఎక్కడ కట్టబడుచున్నామట? 20వ వచనమును, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. అది మనం వేసుకునే బోధ అపోస్తుల బోధ, ప్రవక్తల బోధ, యేసుక్రీస్తు వారు బోధించిన బోధ మీద మనం ఏం చేయబడాలి? ఆత్మీయ జీవితంలో కట్టబడాలి. ఎవరో తెచ్చిన బోధ కాదు. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఏం చేయబడ్డారు? కట్టబడ్డారు. ఏ బండ నుండి చెక్కబడితేమో, అర్థమవుతుందమ్మా, ఏ బండ నుండి చెక్కబడితేమో. మొన్నటి కాల సమయంలో మాకు ఒకడు తగిలాడు. ఏమంటున్నాడు అంటాడు, మందిరానికి వచ్చాడు, ఆ మామూలు కూర్చున్నాడు, వాక్యాన్ని ఏకం విన్నాడు. విన్న తర్వాత ఇక మనం అందరం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన టైంలో ఇక్కడ మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. ఏవేవో భాషన మాట్లాడుతున్నాడు, గొప్ప అల్లరి చేసేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు హెబ్రోనోలు, మీరు భాషల్ని ఏడ్చారు, నమ్మరు. మీరు భాషలను ఏడ్చారు, నమ్మరు. భాషను నమ్మరని ఎవరు చెప్పారు? హెబ్రోనోడైతే భాషను నమ్మడా? నేను దేవుని బిడ్డను కదా, భాషను నమ్ముతాను. కానీ భాషకి అర్థం చెప్తే నేను దాన్ని ఏడ్ చేస్తాను, నమ్ముతాను. భాషకి ఏడ్ చేయాలా? అర్థం చెప్పాలా? భాష నీకొక్కడికే ప్రయోజనము, సంఘానికి అది ప్రయోజనము కాదు. పౌలు రాసిన మాటలు, ఆయన కూడా పౌలు రాసిన మాటలు తీయమంటే అచ్చచ్చచ్చ మీరు నమ్మరు, మీరు నమ్మరు అంటాడు. బైబిల్ ఏడు చెప్తుంది? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను మీ కొరకాయ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, 14వ అధ్యాయము ఎన్నో మాటనంటే 13వ వచనం నుండి, భాషతో మాట్లాడేవాడు
ప్రార్థన చేయవలను. నేను నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. బైబిల్ చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి ఆ, ఆత్మతో ప్రార్థన చేయొచ్చు, ఆ, చేతును ఆ, పాడుదును. ఆ, ఆ, ఆ. చాలు. భాష చాలా ప్రాముఖ్యమైనదని వాళ్ళు అనుకుంటున్నారు. 19వ వచనము, ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బాధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట. భాషతోటి ఆ వచ్చిన జనాభాకి ఏటి అర్థం అవ్వదు. ఇప్పుడు ఏదేదో భాష, అది మనకు తెలియదు ఆ భాష. ఇప్పుడు నా భాషకు అర్థం చెప్పు బాబు అని నన్ను అడిగాడు. అని అంటే అది పరిశుద్ధాత్మ యొక్క భాష అండి అని చెప్పాడు. ఇక్కడ బైబిల్ ఏంటి చెప్తుందంటే భాషతో మాట్లాడినట్టు వాడు దానికి ఏడు చెప్పాలా, అర్థము చెప్పాలా. 10,000 భాషలతో ఆడుట కంటే మనుషులకు అర్థమైనట్లు 5 మాటలు పలికితే చాలు. అయితే భాష మనకేనా అన్యులకే? భాష క్రైస్తవుడికేనా? కాదు. బైబిల్ ఏంటి చెప్పిందో 22వ వచనం, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు. భాష అనేది విశ్వాసులకు కాదు. అది అండర్లైన్ చెయ్యు, జాగ్రత్తగా ఆ మాటని అండర్లైన్ చెయ్యు. బుర్ర తక్కువ పొల్లేకం చేసి, అర్థమవుతుందా? భాష అనేది విశ్వాసులకు కాదు. నేను చెప్పే మాట కాదు. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది దుర్దినాల్లో, అంచె దినాల్లో, ఇంకా చెడ దినాల్లో చూడు ఎటువంటి మనుషులు తయారయ్యారు. భాషలనే విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకి సూచకమునై ఉన్నవి. ప్రవచించుట విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందిన వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని. అంతే కదా. మనం అందరం లేచి నిలబడి ఏవేవో అనేస్తుంటాము. ఆ టైం అప్పుడు ఎవరైనా అన్యులు కొత్తగా ప్రభు దగ్గరికి వద్దామని వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు ఏటనుకుంటారా? ఏటా నడిపిస్తున్న పాస్టర్ గారికి బుర్ర పోయినట్లుంది. అర్థమవుతుందా? వాళ్ళు అనుకుంటారట ఏ మాటలనేవి అవి ఎర్రి మాటలని వాళ్ళు అనుకుంటారు అని రావిడ ఉంది. అవి ఏ మాటలట? వెర్రి మాటలని అనుకుంటారు. మనం ఏం చేసినా సంఘానికి ఏటి కలగాల? క్షేమాభివృద్ధి కలగాలి. అలాగ మాట్లాడుతూ ఆ మాటలు చెప్పాడు. 26వ వచనము, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నదో మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటింపవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై భాషతో ఎవడైనా మాట్లాడితే 2 అవసరమైన యెడల 3కి మించకూడదు. వంతులు చెప్పిన మాట్లాడవలను, ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని యెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను. ఎలాగుండాలా? చూసాం ఎంత గొప్ప సంగతి. మరి వీళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టేసి అక్కడే మౌతు పట్టుకొని అది ఏటో అటు నుండి ఇటు నుండి అటు ఇచ్చేసేస్తుంటే, అబ్బా మన డేవిడ్ పాస్టర్ గారికి ఎప్పుడో ఈ భాషలు వచ్చినట్లున్నాయి నాయన. అసలుకి వీళ్ళకి ఎందుకు ఈ మనసు వచ్చిందని అంటే అపోస్తుల కార్యంలోని పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషల్లో మాట్లాడు సాగిరి. అన్య భాష అంటే ఏంటి?
అన్య భాష అంటే అర్థం ఏంటి? అన్య అన్య భాష అంటే మనది కాని భాషని ఏ భాష అది? అన్య భాష. అంతే కదా! మన మనది కాని భాషని ఏ భాష? అన్య భాష. మన భాష ఏ భాష? తెలుగు భాష. మన భాష ఏ భాష? తెలుగు భాష. మన మాతృభాష తెలుగు కదా! ఇతర భాష ఏదైనా ఉన్నదంటే ఇంగ్లీషు, హిందీ, మలయాళము, ఒరియా, కన్నడము, ఇంకా ఈ భాషలేకమున్నాయి. అయితే అది మన రాష్ట్రానికి సంబంధించినది కాదు. ఇప్పుడు మన ప్రాంతానికి సంబంధించినది కాదు. మన దేశానికి సంబంధించినది అయితే అది హిందీ. హిందీ అనేది మన దేశపు యొక్క భాష. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే వారు అన్య భాషల్లో వారు వాళ్ళ భాషల్లో మాట్లాడారట. చూడు 16 దేశస్తుల భాషల్లో వాళ్ళు మాట్లాడారు. చదవమంటారన్నమాట. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. ఎక్కడ ఆగిపోయినామంటే దుర్దినాల్లో సంఘాన్ని కలవరపరిచిన అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరిన ఈ దినాలలో దేవుని ప్రజలమైన మనం జాగ్రత్తగా ఉండాలి. 2వ అధ్యాయం 9వ వచనము. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి మన భాషతో వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అక్కడ కూడి వచ్చిన 16 దేశస్తులట. ఎవరెవరు? పార్తీలు, మాదీలు, ఎలోమీలు, మొషోపితమీలు, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, పోగ్రియా, పంపోలియా, ఐగుప్తు, లిబియా, రోమా నుండి వచ్చిన వారు, కేతీలు, అరాబీలు, యూదులు. అర్థమవుతుందా? 16 దేశస్తులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలు చేస్తున్నారు. అర్థమవుతుందా? భాషలు విశ్వాసులకు కాదు. చాలోటి మంది ఏమంటారంటే హెబ్రోనోలు భాషను నమ్మరు, ఆత్మను నమ్మరు అని అంటుంటారు. అది తప్పు. ఇది క్రీస్తు సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం ఇది. భూమి మీద దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘములో సంఘానికి క్రమమును పాటించాలని చెప్పాడు అక్కడ. అంతే కదమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మళ్ళా 14వ అధ్యాయము ఏమని చెప్పాడంటే, సరే సంఘములోని మీరు ఎలాగొండాలట, సంఘ క్షేమాభివృద్ధి కలుగుటకు జరగనియ్యండి అంటూ ఏమని చెప్పాడనంటే 33వ వచనము, అలాగే పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. మన దేవుడు గొడవ చేసే దేవుడు కాదు, కేకలేసే దేవుడు కాదు. కేకలేస్తారు కొంతమంది. వాళ్ళు రాజులు రాసిన మొదటి గ్రంథంలోని వాళ్ళు కేకలేశారు 18వ అధ్యాయంలో, బైలా 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 అని కేకలేయడంతో ఆగిపోలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే గంతులు వేయటం మొదలుపెట్టారు. గంతులు వేస్తే ఆగిపోలేదు. ఇంకేం రాశారు? వారి చేతిలో ఉన్న కత్తులను తీసుకొని వారి శరీరాన్ని నేర్చేశారు. కోసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమంటారు? బైలా 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 అని ఎట్టేస్తారట. గంతులు వేస్తున్నారు, కేకలేస్తున్నారు, కోసుకుంటున్నారు. వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. మన దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు ఏది చేసినా సైలెంట్గా చేస్తాడు. ఆయన స్వరము కూడా సైలెంట్గా ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని ఏడ్ చేస్తాడు, వినిపింప చేస్తాడు. ఎవ్వరు లేరు ఆ మందిరంలో. ఆ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు, సమూయేలు సమూయేలు. బా ఎంత గొప్ప సంగతి. ఎవ్వరు లేరు. ఏలియా ఒక్కడే బదిరి వృక్షం కింద ఉన్నాడు. ఏలియా నీవెక్కడ ఏమి చేయుచున్నావు? బా ఎంత గొప్ప. ఎవ్వరు లేరు. ఏదైనా తోటలో
చల్లపూట వేళ ఆయన దిగి వచ్చి, ఆదాము, ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? ఆయన వినిపించే స్వరము ఎంత మెల్లని స్వరము. ఆ స్వరము వినాలంటే సమస్తం ఎలాగుండాల? సైలెంట్గా ఉండాల. సైలెంట్గా ఉండాలి. అందుకని ఆరాధనలోని మనం అంతా ఒకళ్ళు ఆరాధన చేస్తే తక్కిన అందరం ఎందుకు సైలెంట్గా ఉంటామంటే, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఆ మనసులోని నిజమే తండ్రి, మీ దాసుడు చెప్పిన ఆరాధన వర్తమానం నిజమే అని మనసులో అది ధ్యానం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. అందుకు బైబిల్ అనేది కొంతమందికి ఒక విధంగా అర్థమైంది, వేరే వాళ్ళకి వేరే విధంగా అర్థమైంది. ఎవరు అర్థం చేసుకున్నా సరే ఒకటి ఏంటంటే, క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. పోనీ వీళ్ళు భాషలు మాట్లాడారు, వీళ్ళు అద్భుతాలు చేశారు, వీళ్ళు ప్రవచించారు, సరే వాళ్ళ వెంట వెళ్దాం, వాళ్ళకి ఆత్మ ఉన్నదని వాళ్ళ వెంట వెళ్దాం. వాళ్ళ వెంట వెళ్తామని అంటే యేసు ప్రభువారే స్వయంగా ఆయన నోటి నుండి కొన్ని మాటలు పలికాడు. మత్తయి సువార్త 7:20 నుండి ఏమన్నానంటే, ప్రభువా ప్రభువాను నన్ను పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించునా. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదు, ఇది బాగానే ఉంది, ప్రవచించలేదా, మీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువర్లారా. చూసారా ఏం మాట చెప్పాడు? ఏటది? అక్రమము. ఈ మధ్యన మనోళ్ళు కూడా ఈ మందిరాల్లో ఈ సియోను పాటలు పాడి ఈ పద్ధతిని ఆరాధన వర్తమానము, ఆరాధన బల్ల వర్తమానము, బల్ల ఈ వ్యాఖ్యం చూసి ఇది సైలెంట్గా ఉన్నదని, ఏటిది సచ్చిన సంఘంలాగా అలాగే సైలెంట్గా ఉన్నాము అని చెప్పి ఈ మధ్యన మనోళ్ళు కూడా కొంతమంది అటు వెళ్ళిపోయి ఏడు చేస్తాడంటే డ్యాన్స్ వేయడం మొదలు పెడతాడు. ఏడు చేస్తాడు, పద్ధతిని వదిలేశారు. అందుకే ఆ సంఘము లోకముతో కలిసిపోయింది అంటాడు. ఆ సంఘం దేంతో కలిసిపోయింది? లోకంతో. ప్రభు వచ్చినంత వరకు నువ్వు అక్కడైనా సరే కరెక్ట్గా క్రమంగా అలాగ బ్రతికితే, ప్రభు వచ్చినప్పుడు ఏమంటాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడరా. ప్రపంచమేకము కూడా హెబ్రోను వేసిన ప్యాటర్న్కి ప్రపంచంలో ఉన్న సమస్త లేఖము కూడా ఇది పద్ధతి, వీళ్ళు చాలా క్రమంగా ఉంటారు అని చెప్తే వీళ్ళు ఏడు చేశారంటే జోసు లేదట. ఏటి లేదట? జోసు పెంచాలి మరి వీళ్ళకి. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా తయారైన కుర్రోళ్ళు ఉన్నారు కదా, ఏటంకులు ఎప్పుడేం పాట, స్వచ్ఛంద సియోను, అదేనా? జోసున్న పాటలు బోలోటు ఉన్నాయి లేవా? ఆయన చాలా దీనిగా ఉంటాయి అవి. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఇవి వాక్యము ద్వారా కట్టబడిన పాటలు. ఈ సియోను గీతాలేఖము కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే కానీ, సియోను గీతాలే కానీ వాళ్ళు వాక్యమును ఆధారం చేసుకొని రాశారు. అందుకని ఒక్కొక్క పాటకి 7 చరణాలు 8 చరణాలు, అంటే వాక్యం ఎక్కడ ఎండింగ్ అవుతుందో అక్కడ దాన్ని ఏడు చేశారంటే ముగించారు. 7 చరణాల్లో ఎంత ఆత్మీయమైన అర్థం. ఇప్పుడు జనరేషన్కి ఇది అస్సలుగా నచ్చదు. 2 వర్తమానాలు అంటారు, వాళ్ళైతే ఒకటే, అందరు లేచి ఒకేసారి ఆరాధన చేసేస్తారు. మీరేమో ఒకరి తర్వాత ఒకరు లేట్ చేస్తారు, ఆరాధన అంటారు. 1 గంట దాకా వదలరు. ఇక్కడ 1 గంట. ఇప్పటికీ కూడా సాలేములోని 3, 9 గంటల నుండి 3. అప్పుడు ఎప్పుడు మార్టిన్ అంకులు వేసిన టైము, ఆ టైం ఇప్పటికి అది అలాగా కొనసాగుతూనే ఉంది.
ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళిపోతారు. 3 గంటలకు ఆరాధన ముగిస్తారు. 3 అవ్వగానే సంఘమేకము కూడా భోజనం చేస్తారు. భోజనం అయిన అనంతరము అవుట్‌రీచ్ మినిస్ట్రీకి సువార్తకి వెళ్తారు. ఆ తర్వాత రాత్రికి ఎవరింట్లోనే ఒకవేళ గృహ కూడుకుంటే కాటేజ్ ప్రేయర్ ఉంటే మళ్ళీ సంఘమేకం మళ్ళీ ఎక్కడికి రావాలా? కాటేజ్ ప్రేయర్. ఇంటికి వీళ్ళు వెళ్ళేసరికల్లా మళ్ళీ రాత్రి 11, 12. రీసెంట్‌గా బ్రదర్‌కి అడిగితే చెప్తున్నాడు, "అన్న అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగేనన్నా. నేను అక్క ఇంటికి వెళ్ళేసరికల్లా 11:30 అయింది. అలాగే అవుతుందా" అని అంటే, "అంతేనన్నా." ఏమి మళ్ళీ రోజల్లా దేవుని దగ్గర గడపాలంటే నీకు ప్రాణం ఎలా కనిపిస్తుంటుంది? బిజారుగా ఏదో పెద్ద ఆ, ఇక్కడే నువ్వు గడపలేనంటాడు, పరలోకంలో నువ్వు ఇంకెటు తిరుగుతావు చెప్పు? నీకు తీసుకెళ్ళి అక్కడ పెట్టించాడు అనుకో. పరలోకంలో అలాగైతే మరి ఉండలేవు. అంతే కదన్నా. ఇక్కడే కాలు చేతులు కరెక్ట్గా దేవుని మందిరం కరెక్ట్గా వండుకుంటున్నాయి. ఇవి పరలోకంలోని గంటల గంటల దినాలు సంవత్సరాలు అవి గడపాలి. అక్కడ దేవుణ్ణి స్తుతించాలి అంతే. అక్కడ మా ఊరు వెళ్ళిపోతున్నానంటే అవదు. భోజనం చేసి వెళ్ళిపోతానంటే అవదు. ట్రైన్ వచ్చేద్ది ఎక్కిపోతున్నానంటే అవదు. అది పరలోకము. ఇక్కడ ఉండవలసిందే. అందుకు పౌలు అందుకనే చెప్పాడు, 1 అంచె దినాలు, 2 చెడ్డ దినాలు, 3 దుర్దినాలు అని చెప్పాడు. ఏ దినాలు? దుర్దినాలు. ఇటువంటివన్నీ వస్తాయి. ఈ బోధాకము వచ్చేస్తుంది దుర్దినాల్లో. ఇంకా దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. 2వ అధ్యాయము. చిన్నపిల్లలారా, ఇది ఏ గడియ? కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేతే తెలుసుకొనిచున్నాం. ఏ గడిలో ఉన్నా? కడవరి గడియ. 1 అంచె దినాలు అని చదివాం, 2 చెడ్డ దినాలు అని చదివాం, 3 దుర్దినాలు అని చదివాం, 4 కడవరి గడియ. ఇంకంతే, ఇంక మరి లేదు, టైం లేదు. ఈ కడవరి గడియలో ఎటువంటి మనుషులు బయలుదేరారంటే ఏమని రాశాడంటే, అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరున్నారు. ఎటువంటి వాళ్ళటాలు? యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనము. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచిండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వానితో. ఓబ్బా, ఎంత కఠినమైన మాటలు చెప్పాడండి. ఈ బోధన తేక ఎవడైనా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లోనే వాడిని నేర్చేయకూడదు, చేర్చుకోవద్దని చెడు. ఎంత ఖచ్చితంగా. చాలా బోధలు ఉన్నాయి భూమి మీద. అన్నీ దేవుని యొక్క మాటలని అనుకోనే అన్నీ ఆ బోధ లేకము వచ్చేస్తాం. ఇప్పుడు చెప్పాను కదా ఏటని, యేసయ్యకే పరలోకంలో స్థలం లేదు అని బోధిస్తున్నాడు ఒక పెద్ద సేవకుడు. యేసయ్యకే పరలోకంలో స్థలం లేకపోతే ఆయన అసలు పరలోకము. ఈయన మరి అలాగే మరి చెబుతున్నాడు ఏటో మనక. అందుకనే అన్నాడు, క్రీస్తు బోధ తేక మనము అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. అర్థమవుతుందా? ఆ పునాది మీద మనము కట్టబడి ఉన్నాం. ఈ బ్యాగ్ నేను వేసుకుని వెళ్తుంటే ఎంతోమంది ఈ పెంతుకోస్తోలు వీళ్ళందరూ అంటారు, అన్న మీరు ఆత్మను నమ్మరన్నా అని అంటారు. ఎందుకు నమ్మము? ఆత్మను బట్టే ప్రార్థన చేస్తున్నాము, ఆత్మను బట్టే దేవుని యొక్క మాటలు చెప్పగలుగుతున్నాం, ఆత్మను బట్టే దేవుని పని చేస్తున్నాము అని అంటే అది కాదన్నా మేము
ఏవేవో అంటుంటాము, మాట్లాడతాము. మీరు ఏ మాట కూడా ఆడరు. అలాగ మౌనంగా అలాగ ఉండిపోతారు. అని. ఆ మాటలు మరి మనకు రావు. దాని మీద మనకు మనసు లేదు. ఇందాకలా చదివాం కదా! భాషలన్నీ ఏమైపోతాయమ్మా? నిలిచిపోతాయి. భాషలు విశ్వాసులకి కాదు అని చదివాం. భాషలు చెప్పేవాడు ఎవడైనా ఉంటే దాని అర్థము చెప్పాలి. అది కంపల్సరీ. ఒకవేళ ఏ భాష మాట్లాడాలి అని అంటే అక్కడ ఉండిన ప్రజల భాషన మాట్లాడాలి. వాళ్ళకి అర్థమైనట్లు మాట్లాడాలి అని చదివా. అందుకని దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. అందుకని మన సంఘాల్లో ఎవరికి కూడా మనము పులిపిట్ ఇవ్వము. వాళ్ళకి ముందు అడుగుతాం, మీరు మారు మనసు పొందారా లేదా. ఇప్పటికీ కూడా ఎబ్రోన్లోనికి నువ్వు ఎంటర్ అవ్వగానే మొట్టమొదటి అడిగిన మాట ఏంటంటే, మారు మనసు పొందేవా అని అడుగుతాడు. మారు మనసు అంటే ఏంటో కొంతమందికి తెలియదు. ఒక అమ్మాయికి సంబంధం చూసాము. అవతల అబ్బాయికి ఈ అమ్మాయి ఒక క్వశ్చన్ వేసింది. అందరూ వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారు, నేనున్నాను, సంఘం ఉంది. ఏమని క్వశ్చన్ వేసిందంటే, మీరు ఎప్పుడండి మారు మనసు పొందారు అని అన్నది. అప్పుడు ఆడు సమాధానం చెప్పట్లే. ఇది చెప్పట్లేదు, సమాధానం చెప్పట్లేదు. పోనీ ఈ అబ్బాయి సమాధానం చెప్పలేదు అనుకో, వాళ్ళ పాస్టర్ గారు ఏమైనా సమాధానం చెప్తారంటే వాళ్ళ పాస్టర్ గారు ఏమంటున్నాడు తెలుసా? వచ్చేసాడమ్మా, ఎప్పుడు నుండో వస్తున్నాడు. ఎక్కడికి? మారు మనసు ఎప్పుడు పొందావో తెలియదు. బాప్టిజము తీసుకున్నారండి అని అడిగింది రెండో క్వశ్చన్. తీసుకున్నాను. అది ఏ నామంలో తీసుకున్నావని? యేసు నామంలో తీసుకున్నానని. ఈ అమ్మాయి అడిగింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి కదా అని. వాళ్ళకి డిస్కషన్ అవుతుంది, మేము కూర్చొని విన్నాను అంతే. అలాగే ఎందుకని అంటే ఈ అమ్మాయి దేవుని మాటలు చెప్తుంది, అవతలోడికి సమాధానము సరే నన్ను చూసే కదా నీకేటనిపించింది అని అన్నది లాస్ట్ మాట. అప్పుడు ఆయన అన్నాడు, నిన్ను చేసుకోవాలని అనిపించింది అని అన్నా. మరి చూసిన తర్వాత ఎవరైనా చేసుకుంటారు కదా. అప్పుడు ఈ అమ్మాయి అన్నది, నిన్ను చూచాను కానీ నేను ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చెప్తాను, ఓకే వెళ్ళొస్తానండి అని చెప్పేసి లేచిపోయింది. ఆ తర్వాత వాళ్ళ పాస్టర్ గారు అన్నారు, ఇది నేటి మీరు వీళ్ళకి నేర్పారు, ఇది నా బోధించాను అంటున్నాడు. రే ఇది పద్ధతి, అర్థమవుతుందా? ఇది నీకు ఎలాగనిపిస్తుంది? ఇది ఒక పద్ధతి, ఇది ఒక కుటుంబాన్ని కట్టే ముందు దైవవాక్యము దేవుని యొక్క వాక్యానుసారంగా ఇది పద్ధతిని పాటిస్తే ఎప్పుడో పురాతనమూలు పాటించారు, ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? ఎవరు లేరు. అంత ఏమైపోయిందంటే సంఘం లోకముతో ఏమైపోయిందంటే మిళితమైపోయింది. అందుకనే దేవుడు అన్నాడు, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉంది, నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. అలాగే అన్ని తప్పులు మోపుకుంటూ వచ్చాడు సంఘం మీద, అంతేం లేదా? ఒక సంఘానికి వచ్చినప్పుడు నీ మీద తప్పు మోపవలసి వచ్చింది ఎపిసి సంఘంలో. కారణం నీ మొదటి నుండి ప్రేమను నీవు వదిలితేమని. రెండో సంఘానికి వచ్చాడు, స్వర్ణ సంఘానికి, నువ్వు యెజబెలు యొక్క బోధ నీలో ఉంది అన్నాడు. బిలాము యొక్క బోధ నీలో ఉంది. బిలాం బోధ అంటే ఏంటి? తప్పుడు బోధ. ఇంకా డబ్బు కొరకు ఇవ్వలేని బహుమానాలు ఇస్తే వాళ్ళు చెప్పించేస్తావు ఆ బోధలోనే. డబ్బు నేను రక్షిస్తుందా? అందుకే రాశాడు, నేను మీద ఇంకా నేను తప్పువలసి అలాగే ప్రతి సంఘానికి ఏదో ఒక తప్పు మోపవలసి వచ్చింది, నీ మీద మోపవలసి వచ్చింది. కాబట్టి ప్రభువు సంఘము నుండి ఆశించింది ఏంటంటే సంఘము పరిపూర్ణత అవ్వాలి, సంఘము క్రీస్తు యొక్క రూపంలోనికి మార్చబడాలి, సంఘము క్రీస్తు ఆశించిన విధముగా అది ఎదగాల, అది ఆయన ఆశ. అందుకు సంఘములోని ఎవరినిచ్చారంటే సేవకునిచ్చాడు, సువార్తికులనిచ్చాడు, కాపరులనిచ్చాడు, బోధకులనిచ్చాడు, అపోస్తలునిచ్చాడు, పరిచారకుల్ని ఇచ్చాడు. వీళ్ళందరినీ ఎందుకు ఇచ్చాడంటే ఆ సంఘము క్షేమాభివృద్ధి నుండి క్రీస్తు ఆశించిన విధముగా క్రీస్తు యొక్క సారూప్యములోనికి అది
ఎదగాల. అప్పుడు ఆ సంఘము క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఆ సంఘానికి ఆయన ఒకరోజు చూసి ఈ విధంగా వర్ణిస్తాడు, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాలా. ఇవి ఏకం ఎక్కడున్నాయి? పరమగీతంలో. ఏమి లింక్ పెట్టాడు సంఘానికి? నీవు సుందరవతివి, లెమ్ము, రమ్ము. అబ్బా, ఏమి మాటలవి! అవి ఎలా కనిపిస్తుంటాయంటే వీళ్ళు లవ్ లెటర్ చదివినట్లు. ఇటువంటివా అన్న అని. అది కాదది. అది అర్థం కాక సంఘానికి ఆయన ఏమి విధంగా ఆయన సంఘాన్ని పలకరిస్తున్నాడంటే, నీలో కళంకమేమియూ లేదు, నీలో కళంకము లేదు, ముడత లేదు, మచ్చ లేదు, డాగు లేదు. నిన్ను చూడగా నువ్వు ఎలా కనిపించావంటే స్వచ్ఛంగా కనిపించావు. చంద్రబింబమంతా అందము కలిగిన దానివిగా కనిపించావు. సూర్యుని అంత తేజస్సు అంత సౌందర్యవంతురాలుగా నీవు కనిపించావు. చూసి ఎంత గొప్ప సంగతి. కడవరి గడియ. క్రీస్తు విరోధైన బోధకులు అనేక మంది ఏమైపోతారు? తయారైపోతారు. వారిని ఏడ్ చేయకూడదట, మన ఎంట చేర్చుకొనకూడదు. ఆ బోధ ఏ బోధ అయి ఉండాలంటే అపోస్తుల బోధ అయి ఉండాలి. బోధ అపోస్తులకి ఎన్నిసార్లు ఇవ్వబడదు అక్క? బోధ అపోస్తులకి ఎన్నిసార్లు ఇవ్వబడది? ఎన్నిసార్లు ఇవ్వబడ్డది? బోధ అపోస్తులకి ఎన్నిసార్లు ఇవ్వబడ్డది అన్న? బోధ అపోస్తులకి ఎన్నిసార్లు ఇవ్వబడ్డది? ఒక్కసారి మాత్రమే. చదువుతారన్నమాట. యోధాపత్రిక 3వ వచనము. ప్రియులారా, మనకందరికీ రక్షణను గుర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం ఏటవ్వాలా? పోరాడాలి. ఇవలేని ఈ బోధ తేకుంటే మనం పోరాడాలి. నోర్మూయి. బైబిల్ వాక్యం ఎలాగ చెప్తుంది? ఇది పద్ధతి. ముందు మారు మనసు పొందు, తర్వాత రక్షణ పొందు, బాప్టిజం కొరకు సాక్షి అనుభవం కలిగి ఉండు. ఇది పద్ధతి. ఇది ఈ విధంగా బైబిల్ ఉంది అని చెప్పి వారిని మనం ఏం చేయాలట? పోరాడాలి, వాళ్ళు గద్దించాలి, వాళ్ళు మంచి మార్గంలోనికి తీసుకొని రావాల. అది సరైనది. అంతేగాని డబ్బుల కొరకు స్టేజ్ మీద రంగులు వేసుకొని 4 కోట్లు ధరించుకొని బూటు ధరించుకొని అటు నుండి ఇటు 4 పక్కలు తిరిగేసి అల్లరి చేసి పడేసామనుకో, లాస్ట్లోని చచ్చిపోయిన తర్వాత దీని తల సంగతి ఎక్కడ తేలుతుంది? పరలోకము. మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనెను. ఎవరిని ఎరగడట? మనల్ని ఎరగడు. మరి ఆ రోజు అది ఎటు ప్రభువా ఇంత చేశాను అని అంటే ఆయన అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారము. ఈ పని తండ్రిది. ఈ పని ఆ తండ్రి పనిలో తండ్రికి ఇష్టమైన రీతిలో ఇందులో నడిస్తేనే ఏమి దొరుకుతుందంటే ప్రతిఫలము, బహుమానము, మెప్పు, ఘనత, మహిమ దొరుకుతుంది. అందులో ఏ విషయంలో తప్పిపోతే ఏది కూడా దొరకదు. అందుకు పౌలు అన్నాడు, అంచె దినాలు, చెడ్డ దినాలు, దుర్దినాలు, కడవరి గడియ. ఏ గడియలో ఉన్నామో? కడవరి గడియ. కడవరి గడియలో క్రీస్తు విరోధులు అనేక మంది ఏమవుతారు? బయలుదేరుతారు. లాస్ట్ ఒక మాట చదువు రండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక. ఈ కడవరి గడిలో, ఈ అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో ఏమి కలిగి ఉండాలి అని అంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. 10వ అధ్యాయం 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచున్న కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేటుకును ఒకరినొకడు ఏం చేసుకోవాలా? పురుకొల్పుకోవాలి. సమాజముగా కూడుట ఏమవ్వకూడదు?
కడవరి గడియల్లో, అంచు దినాల్లో, దుర్దినాల్లో, చెడు దినాల్లో, అపాయకరమైన ఈ దినాల్లో ఏటి మానకూడదట? సమాజముగా కూడుట మానక. మానేసి ఈ రోజుల్లో మానేస్తున్నారు అందరూ. డిజిటల్ బోధ వచ్చేసింది. ఏ బోధ వచ్చింది? డిజిటల్. అంతే కదా మేషరు? డిజిటల్ బోధ వచ్చింది. ఎక్కడో ఉంటాడు వీడు, ఏ హైదరాబాదులోనో, ఈ కలకత్తాలోనో ఎక్కడో ఉంటాడు. అక్కడ నుండి బోధిస్తుంటే ఇక్కడ నుండి అందరూ చూచి అంతే. ప్రభు బల్ల అని అనగానే, ఇప్పుడు వాళ్ళు నెలకొకసారి ప్రభు బల్ల ఏర్పాటు చేసినప్పుడు ప్రభు బల్ల అనగానే ఏడ్ చేస్తున్నారు తెలుసా? వీళ్ళ ఇంట్లో అని వీళ్ళే ఏడ్ చేస్తున్నారు. అప్పము దాన్ని రెడీ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ విరిచినప్పుడు వీళ్ళు కూడా విరిచేస్తున్నారు, తినేస్తున్నారు, తాగేస్తున్నారు. సంఘం ఎందుకుంది? సమాజంగా ఎందుకు కూడుకోమంటున్నాడు? ఎందుకు సంఘ ప్రార్థన అవసరము? రక్షింపబడిన నీకు వ్యక్తిగత ప్రార్థన అవసరము, కుటుంబ ప్రార్థన అవసరము, సంఘ ప్రార్థన అవసరము. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘముతో కలిసి ప్రార్థిస్తే సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట ఏమి చేయలేదు, నిలవని. సంఘానికి ఉండిన బలం అది. సంఘము ప్రార్థించగా చెరసాలలో ఉన్న పేతురు బయటికి వచ్చేసాడు. సంఘ ప్రార్థనకి ఎంత బలం ఉంది! అందుకు సంఘ ప్రార్థనకి ఏటి ఇవ్వాలా? ప్రాముఖ్యత ఉండాల. సంఘ ప్రార్థన అమ్మో! ఈరోజు సంఘ ప్రార్థనే ఆత్మీయ జీవితంలో సంఘ ప్రార్థన కొరకు మేము సింగనాపురం నుండి పార్వతీపురం 16 కిలోమీటర్ల దూరము నడుచుకొని వచ్చేవాళ్ళం. మంచి వర్షం పడుతున్నా బైబిల్ తడిచిపోయిన దినాలు ఉన్నాయి, వేసుకున్న దుస్తులు తడిచిపోయిన ఆ దినాలు ఉన్నాయి. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మడిగట్టులు వెళ్ళి నడుస్తూ ఉంటే కాలు జారిపోయి దబాలమని పడిపోయిన రోజులు ఉన్నాయి. మళ్ళీ అక్కడ సేవకుడు 9 గంటలకు సంఘ ప్రార్థన వదిలేస్తే మరలా 9 గంటలప్పుడు మరలా నడుచుకొని అంతా రోజుల్లో నడకే. అప్పుడు కారాడ బస్సు అనే ఒక ప్రైవేటు బస్సు 6 గంటల సాయంకాలం 6 గంటలతో అది ఏటైపోయిందంటే ఆగిపోయేది. సంఘ ప్రార్థన మళ్ళీ ముగించుకొని అటు నుండి మళ్ళీ పాటలు పాడుకొని అక్కడ స్టార్ట్ చేసేవాళ్ళము. ఎక్కడ? పార్వతీపురంలోని. నాదా ప్రభు యేసు నాదు రక్ష. అప్పుడు జీజన్ గారు రాసిన పాటలు అవి. నే స్తుతించేదను యేసు నామమును. అవి ఎంత హైలైట్ సాంగ్స్ ఆ రోజుల్లో. ఆ పాటలాగా ఇప్పుడు ఓళ్ళు పాడుతుండ్రు. ఇప్పుడు అంతా ఏ ఏ ఏ పాటలు చెప్పాను కదా, ఏ పాటలైనవి? డీజే పాటలు. ఉజ్జీవం ఉండాల పాటలో. నాయన అర్థం వాక్యానుసారంగా కట్టారు దైవజనులు, అనుభవాలతో కట్టిన పాటలు అవి. కట్టబడిన పాట ఆ సియోను పాటల పుస్తకంలోనికి ఎక్కాలని అంటే ముగ్గురు సెలెక్ట్ చేయాలి దాన్ని. ముగ్గురు సెలెక్ట్ చేసిన తర్వాత సామాన్యమైన దైవజనులు వాళ్ళే పాడుతుండేవాళ్ళు. వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు అది ఈ జీవగ్రంథంలోనికి ఎక్కినట్లు సియోను పాటల పుస్తకంలోనికి అది వచ్చాయి. ఆ రోజుల్లో ఈ పాత పాటలు జిజనంకులు కట్టిన పాటలు ఇవి. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవని వాళ్ళు రక్షింపబడిన ఆ దినాల్లోనవి ఆ పాటలు. మేము ఎక్కడ సింగనాపురం నుండి చెల్లూరుకు వచ్చేవాళ్ళము. దేనికి? ఈ మీటింగ్స్కి. పరిశుద్ధ సమాజ కూడికలని జరుగుతుండేవి అవి. ఇప్పుడు 4-5 మాటలు చెప్తేనే ఆ పాయింట్లు చెప్తేనే ఇసుకుపోతాండ్రు. అంకులు టావుల్ 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 రాత్తండమే పట్టుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు అంత ఇసిగిపోయిన మనుషులు తయారయ్యారు. అంత ఎలాగ ఎటువంటిదనంటే ఈ పరిస్థితులు కూడా ఎలాగున్నాయంటే చాలా వేగంగా అన్నీ అయిపోవాలి. దేవుని దగ్గర కనిపెట్టిన వాళ్ళు లేరు, దేవుని దగ్గర అడిగిన వాళ్ళు లేరు, దేవుని దగ్గర నుండి పొందుకున్న వాళ్ళు లేరు. అంత మోడర్న్ భక్తి అయిపోయింది. అర్థమవుతుందా? ఆ బోధ
ఈ క్రమము కలిగిన సంఘాల్లోనికి కూడా వచ్చేసింది. మనోళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా మెల్లికి ఏడ్చేస్తున్నారు తెలుసా? మరి ఎందుకంటే అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే టైం అయిపోతుంది. అందరం లేచి ఒకేసారి ఒక పాట పాడిద్దామండి అని అంటున్నారు. అందరు లేచి అట్ట ఒకేసారి ఏడ్చేస్తారంట. పాట ఏమిరా అంత కష్టమని అంటే, లేదండి టైం అయిపోతుంది. అర్థమవుతుందా? ఇటు నుండి అటు వెళ్ళిపోతాను ఇటు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోయినట్లు. ఏం మనుషులు! ఆత్మీయ జీవితం నేర్చుకున్నట్లు అదే పౌలు బాధపడ్డాడు. అంచె దినాల్లోని, చెడ్డ దినాల్లోని, దుర్దినాల్లోని, కడవరి గడిలోని, తర్వాత ఏడు చదివాం, ఇంకే లాస్ట్లో ఏటని చదివాం లాస్ట్లోని ఏప్రిల్కి రాసిన పత్రిక 10:24 ఏమని సమాజముగా కూడుట మానకూడదు. ఈ దినాలు వచ్చినప్పుడు, ఈ సమయం ఉన్నప్పుడు ఏటి మానకూడదు? సంఘముగా కలిసి మానకూడదు. ఇప్పుడు అన్నీ సంఘంతో పని లేదు. మొబైల్ వచ్చేసాయి, ల్యాప్టాప్లు వచ్చేసాయి, టీవీలు వచ్చేసాయి. ఇప్పుడు సంఘంతో ఎవరు పని లేదు. సంఘము పని లేకుండా వీటిలోని అంతా ఏడ్చేస్తున్నారంటే ఇలా చేసుకొని ఉండిపోతున్నారు. ఏమండి ఇలా చేస్తున్నారంటే వాళ్ళు అంటున్నారు, మరి ప్రార్థన చేస్తున్నాం కాదేటండి? ఏంటి ప్రార్థన? బైబిల్ ఏంటి చెప్పింది? నీ దేవుడిని యెహోవా మందిరంలోనికి వెళ్ళి ఆయన మందిరంలో, ఆయన ఆవరణంలో నువ్వు మోకరించి చేయాలి ప్రార్థన. సొలొమోను మహారాజు మందిరం కట్టేసిన తర్వాత చెప్పాడు, ఎవడైనా ఈ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎట్టి వ్యాధి వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే, ఇరుకొస్తే, ఎటువంటి సమస్య వచ్చినా ఈ మందిరంలో ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నువ్వు ఈ మందిరంలో చేయబడిన ప్రార్థన విని వారికి ప్రత్యుత్తరము ఇవ్వాలి. మందిరం ఎందుకు అనుకుంటున్నా? సమాజముగా కూడుకోవడానికి. రాను క్రైస్తవ జీవితంలో ఇవి కూడా పోతున్నాయి. మందిరాలు కూడా లేక సమాజముగా కూడుట మానివేయటం. లాస్ట్కి ఏమైపోతారంటే, భక్తిలో చల్లారి ఏమి నాకు పర్వాలేదులా నిబ్బరంగా ఉన్నాను అనే టైం అప్పుడు ఆయన వచ్చేస్తాడు. ఆయన అన్నాడు, ప్రొద్దుకుంకు వేళ వచ్చును, అర్ధరాత్రి వేళ వచ్చును, కోడి గుయ్యబడినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మీరు అనుకున్న గడియలోన ఆయన వచ్చును గనక మెలకుగా ఉండి ప్రార్థనకి సహవాసం అవసరం, సంఘం అవసరం, సమాజముగా కూడటం అవసరం. ఒకరికి ఒకరము ఏమవుతాము? పురుకొల్పబడతాం. ఇంట్లోని ఒక కట్టితోటి అన్నము, చారు, కూర అంతా వండగలమేటి? అన్ని కట్టెలు పెడితే అగ్గి ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది. ఒకే కట్టెని పెట్టి కాలుస్తున్నాం అనుకో, అది మంటది సరికదా, దాంట్లో ఏటు రాదు, అగ్గి అంత వేడి రాదు, అంత వెచ్చదనము రాదు. దానికి ఇంకొక కట్టి పెట్టామనుకో కొంచెం ఎక్కువ అవుతుంది. దానికి ఇంకొక కట్టి పెడదాం ఇంకా ఎక్కువ అవుతుంది, దానికి ఇంకొక కట్టి. అందుకనే బలిపీఠం మీద కూడా అగ్ని ఎప్పుడు ఏమైపోకూడదు? మండుచు ఉండాలి, ఆరిపోకూడదు. సంఘములో ప్రార్థన అనే అగ్ని ఏమైపోకూడదు? ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు. ఆ అగ్నిలో, ఆ ప్రార్థనలో ఉండాలి. అందుకనే పౌలు అన్నాడు, అంత్య దినాలలో, ఇంకా చెడ్డ దినాలలో, ఇంకా దుర్దినాలలో, కడవరి గడియలో సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు పురుకొల్పుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.